హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఇదివరకే డిగ్రీ ఫైనల్ చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, మరి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడం కొరకు మరి ముఖ్యమైనటువంటిది టిఎస్ హెడ్సెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది. మరి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలంటే మన 2 సంవత్సరాల కోర్సు బీఈడి చేయవలసి ఉంటుంది. మరి దాని కొరకు సంబంధించినటువంటి నోటిఫికేషను మరి తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ వారు నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే మనం గమనించినట్టయితే మొదటిసారిగా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటిగా అంటాము. కండక్టెడ్ బై ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఇన్ అకార్డింగ్ టు విత్ జిఓఎంఎస్ నెంబర్ 13. ఓకే, ఈ జియో నెంబర్ ప్రకారం మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది వచ్చేసి 2021-22 మరి అకాడమిక్ ఇయర్తో స్టార్ట్ అవుతుంది. అంటే 2021 అండ్ 22, అలాగే 22-23, అంటే 21లో మనం ప్రవేశం పొందితే 23లో కంప్లీట్ అవుతుంది. ఇది ఇక నోటిఫికేషన్. మరి నోటిఫికేషన్లో అంతరంగా ఏమేమి ఇచ్చిందో చూద్దాం ఒక్కసారి. మరి ఎలిజిబిలిటీ candidates satisfying the following requirements shall be eligible appear for EdSET 2021 admission into 2-year BEd course. The candidate should be Indian nationality and the candidate should satisfy local or non-local status requirement as laid down the తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధారంగా చేసుకుని లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. మరి దాన్ని బేస్ చేసుకుని మనకి సీట్స్ అలాట్మెంట్ జరగడం జరుగుతుంది. అలాగే మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనకి క్యాండిడేట్ షుడ్ బి పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మరి ఇక్కడ గమనించినట్టయితే మనకి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ బీఏ కావచ్చు, బీకామ్, బీఎస్సీ హోమ్ సైన్స్, అలాగే బీఏ, ఈ విధంగా మాస్టర్ డిగ్రీ సెక్యూరింగ్ లీస్ట్ 50 degrees అగ్రిగేట్ మార్క్స్. అలాగే మరి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ విత్ 50% మార్క్స్తో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద రిజర్వేషన్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీస్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 40% మార్క్స్. అంటే ఓపెన్ కేటగిరీకి ఏమో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ కావచ్చు, ఫిజికల్ ఛాలెంజ్డ్ కేటగిరీస్ వారికి ఏమో మినిమం 40% మార్క్స్తో ఉన్నట్లయితేనే మనం దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. అలాగే ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామినేషన్ షెల్ ఆల్సో బి ఎలిజిబుల్ టు అపియర్ ఎడ్సెట్ 2021. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇది మనకి ఉన్నటువంటిది. నెక్స్ట్ ఇక్కడ కింద గమనించినట్టయితే మరి ఈ జియో నెంబర్ 13 ప్రకారం ఏం చెప్తున్నాడంటే ఎంబీబీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్, అలాగే బీవైసీఎస్సీ, బిహెచ్ఎంటీ, బీ ఫార్మసీ అండ్ సచ్ అదర్ ప్రొఫెషనల్ అండ్ జాబ్ ఓరియంటెడ్ డిగ్రీ కోర్సెస్ మరి ఎల్ఎల్బి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈడి కోర్సెస్. మరి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్ అవుతుంది, కానీ టెక్నాలజీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కానీ ఈ ఎంబీబీఎస్ కావచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, అలాగే బీ ఫార్మసీ, అలాగే ప్రొఫెషనల్ ఉన్నటువంటి వాళ్ళు ఎల్ఎల్బి వాళ్ళు కానీ నాట్ ఎలిజిబుల్ ద బీఈడి కోర్స్. అలాగే క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ మాస్టర్ డిగ్రీ వితౌట్ హ్యావింగ్ అండర్టేకన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. సో అలాగే వీళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇంకా ఏజ్ లిమిట్, మరి మినిమం ఏజ్ 19 years ఉండాలి, మ్యాక్సిమం ఎంతనన్నా ఉండవచ్చు. మినిమం మాత్రం 19 years. 1st July ఆఫ్ ద ఇయర్ 2021 జూలై వరకు 19 years కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్, సో ఇవన్నీ కూడా మనకి ఎలా ఫిలప్ చేయాలని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ మెథడాలజీ తీసుకున్నట్టయితే బీఈడి లోపల మనకి 2 years కోర్స్ లోపల మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ అండ్ ఓరియంటల్ లాంగ్వేజ్ లోపల మనకి తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, ఈ విధంగా ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో ఏవైనా 2 methods మనం తీసుకోవడం జరుగుతుంది. 2 methods ఉంటుంది మరి బీఈడి కోర్సు. మరి 2 methods లోపల మనకి మ్యాథ్స్, ఫిజిక్స్ కావచ్చు, అలాగే బయాలజీ ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ తెలుగు కావచ్చు, మ్యాథ్స్ ఫిజిక్స్ కావచ్చు, ఈ విధంగా 2 ఉంటాయి. మరి ఎవరు దేనికి ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మరి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఈ యొక్క 6 methods లోపల మనము 2 methods మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీంట్లో కంపల్సరీ మరి ఏదైతే అనేది ఇక్కడ ఈ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మరి నోటిఫికేషన్ వచ్చేసి 16/4/2021లో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్.
అలాగే మనకి కమింగ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ ఫీజు వచ్చినట్టయితే 650 రూపీస్. మరి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 450 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉంది. మరి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ లేట్ ఫీ 250 రూపీస్ లేట్ ఫీతోనేమో 25th వరకు, అలాగే 25th జూన్ వరకు ఉన్నది. అలాగే 500 రూపీస్ ఫైన్తో మనకి జూలై 5th వరకు ఉంది. 1000 రూపీస్ ఫైన్తో జూలై 20 వరకు డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కూడా మనకి 2 days ఇవ్వడం జరిగింది. ఇక్కడ డేట్స్ 24th అండ్ 25th 2 days ఇవ్వడం జరిగింది. అలాగే టైమ్స్ కూడా ఇక్కడ స్లాట్ బుకింగ్ మనకి చూసినట్టయితే 10 to 12 ఒక బ్యాచ్ ఉంది, 3 to 5 ఒక బ్యాచ్ ఉంది. సో మనకి 2 days డైలీ 2 బ్యాచెస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీకి 31th రోజు జూలై 31th ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్స్ లోపల ఇక్కడైతే ఇచ్చినటువంటి డేట్స్ ఇవి ఉన్నాయి. మనం ఇవి మారడానికి అవకాశం ఉంది. ఓకే, లేదంటే ఇదే డేట్ రోజు కూడా ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది. సో అలాగే రిజల్ట్ వచ్చేసి ఇక్కడ ఒకవేళ ఎగ్జామ్ జరిగినట్లయితే మనకి సెప్టెంబర్ 12th రోజు మనకి ఏమవుతుందంటే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటిది. నెక్స్ట్ ఇది ఎగ్జామినేషన్లో చూసినట్టయితే మరి ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చడం జరిగింది. ఇంతకుముందేమో ఒకవేళ మ్యాథ్స్ మెథడాలజీ రాసినట్టయితేనేమో డిగ్రీలో ఉన్నటువంటి మ్యాథ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చేవారు. అదే ఫిజిక్స్ రాసినట్టయితే డిగ్రీలో ఉన్నటువంటి ఫిజిక్స్ని బేస్ చేసుకుని ఇచ్చేవాళ్ళు. బయాలజీ డిగ్రీ అంటే డిగ్రీ సిలబస్ ఇచ్చేవారు. మరి ఈసారి అలా కాకుండా ఎవరు ఏ మెథడ్ రాసినా కూడా అందరికి కూడా కామన్గా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఏ విధంగా ఇస్తున్నారంటే మనకి సబ్జెక్ట్స్ కాంటెంట్ నుంచి 60 మార్క్స్ ఉంటాయి. ఆ 60 మార్క్స్ ఎలా ఉన్నాయంటే కామన్ పేపర్ ఉంటుంది, మ్యాథ్స్ 20 మార్క్స్, సైన్స్ 20, సోషల్ 20. సో అది కూడా ఎలా అంటే 10th క్లాస్ స్టాండర్డ్ తెలంగాణ స్టేట్ కరికులంలో ఉన్నటువంటి మరి 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాల నుంచి సంబంధించినటువంటి సిలబస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీచింగ్ అప్టిట్యూడ్, సో దీంట్లో 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ 20 మార్క్స్ ఇస్తున్నాడు. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదా జీకే కావచ్చు, 30 మార్క్స్ ఉన్నాయి. అలాగే మనకి నేటి విద్యా విధానంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది కంప్యూటర్ అవేర్నెస్ కూడా చాలా అవసరం కాబట్టి దీనికి సంబంధించినటువంటి 20 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్ 150 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నూతనంగా వచ్చినటువంటి మార్పు. ఓకే, సో 20 ఇక్కడ 20 అంటే ఏ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ మనం ఖచ్చితంగా కూడా 3 సబ్జెక్ట్స్ చదివి ఉండాల్సి వస్తుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, టీచింగ్ అప్టిట్యూడ్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ కావచ్చు, కంప్యూటర్ అవేర్నెస్ కావచ్చు. అలాగే ఇవన్నీ కూడా అంటే ఏ ఒక్కరికి కూడా అనుకూలంగా కాకుండా ఏ వరకు ఇబ్బంది కాకుండా అందరికీ మరి సమానత్వం ఉండేటట్టు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది కొత్త మార్పు, ఇది కూడా గమనించగలరు. అలాగే మీకు మరి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటిది 6th నుంచి 10th వరకు సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి వీడియోస్ను నా యొక్క యూట్యూబ్ ఛానల్ నందు ఉంచడం జరిగింది. సో అలాగే ఒకవేళ మీకు వీడియో షేర్ కావడానికి ఒకవేళ గ్రూప్లో యాడ్ కావాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ లింకు. అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రూప్లో యాడ్ కావచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మరి మ్యాథమెటిక్స్ చూసినట్టయితే సిలబస్ చెప్పుకున్నాం కదా 20 మార్క్స్ అని. 20 ఫిజిక్స్ అండ్ బయాలజీ 20 మార్క్స్, సోషల్కి 20 మార్క్స్. మరి ఏమేమి ఉన్నాయి మ్యాథమెటిక్స్ లోపల అంటే సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్, వ్యాపార గణితం కమర్షియల్ మ్యాథమెటిక్స్, ఆల్జిబ్రా బీజగణితం, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగామెట్రీ, డేటా హ్యాండ్లింగ్. అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఇదే సిలబస్ మొత్తం కూడా టెట్ కూడా ఉంటుంది. అలాగే ఇదే సిలబస్ డిఎస్సి కూడా ఉండడం జరుగుతుంది. అంటే మనం బీఈడిలో ప్రిపేర్ అయినప్పుడే ఈ కాంటెంట్ అనేది మొత్తం కూడా మ్యాక్సిమమ్ డిఎస్సి కూడా యూజ్ అయ్యేటట్టే ఉంటుంది. అలాగే సైన్స్ కూడా సేమ్ టెట్లో మనకి మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి ఈ రెండు కూడా కామన్గా ఉంటాయి. అంటే మరి ఇది టెట్ బయాలజీ అండ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రెండు కూడా కామన్గా ఉంటాయి సైన్స్ కాబట్టి. సో దీంట్లో కూడా చూసినట్టయితే మరి 10th క్లాస్ సిలబస్ వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ సోషల్ చూసినట్టయితే జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, మరి ఇవి కూడా సోషల్లో మనకి 4 ముఖ్యమైనటువంటి విభాగాల నుంచి మనకి యావరేజ్గా ఒక్కొక్క దాని నుంచి 5-6 మార్క్స్ మధ్యలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది సోషల్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇది టీచింగ్ అప్టిట్యూడ్ క్వశ్చన్స్ విల్ బి రిలేటెడ్ అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అలాగే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు టీచర్ పీపుల్ రిలేషన్షిప్. అలాగే జనరల్ ఇంగ్లీషు, అలాగే జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ గురించి ఉంటాయి. ఇక్కడ ఇండియన్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రావచ్చు, కాంటెంపరీ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ కూడా రావచ్చు.
అలాగే కంప్యూటర్ అవేర్నెస్ లోపల కంప్యూటర్లో ఉన్నటువంటి పార్ట్స్ కావచ్చు, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, ఇంటర్నెట్, మెమొరీ, నెట్వర్కింగ్ అండ్ ఫండమెంటల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నట్టయితేనే మనకి మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మంచి ర్యాంక్ వచ్చినట్లయితేనే మనకి అనుకున్నటువంటి కాలేజీ కావచ్చు, అనుకున్నటువంటి టౌన్స్లో కావచ్చు మనకి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అందరికి కూడా. మరి మంచిగా ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ను అక్కడ దేనిలో మీకు ఎక్కువ పట్టుందో దాన్ని ఎక్కువ చదువుకుంటూ, దేంటైతే వీక్ ఉందో దాన్ని పెంచుకున్నట్టయితే, ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే మార్క్స్ని స్కోర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మార్క్ కూడా ఇక్కడ ర్యాంకింగ్ సిస్టంలో అవసరం అవుతుంది కాబట్టి మరి ర్యాంక్ రావడానికి మంచి అన్ని ప్రిపేర్ కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అందరికి కూడా.